సార్ నాదో క్వశ్చన్. ఈ రోజుల్లో యూత్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటేనే అదొక స్టేటస్ టైపు, ఒక ఫీలింగ్ టైపు బిహేవ్ చేస్తున్నారు. మన క్రైస్తవులు యవనస్తులు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇలాంటి కల్చర్ని ఫాలో అవ్వచ్చా? ఈ లోకంలో యవనస్తులు ఎదుర్కొన్న ప్రశ్నలో ఇది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్. గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చా, బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చా అని. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మీరు వెతికినా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనే మాట మీకు కనబడదు. ఫ్రెండ్ అనే మాట కనబడుతుంది. అంటే గర్ల్కి గర్ల్ ఒక ఫ్రెండ్గా ఉండొచ్చు, స్నేహితురాలు ఉంటుంది. బాయ్కి బాయ్ ఒక ఫ్రెండ్గా ఉండొచ్చు, స్నేహితుడు ఉంటాడు. అంతేగాని గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి డేటింగ్కి వెళ్ళడం, పేరెంట్స్కి ఎవరికి కనబడకుండా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇద్దరే ఒంటరిగా నడవడం, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్టార్టింగ్లో ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు, స్నేహాలు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటాయి. కానీ చివరకు అది చేదుగా మారుతుంది. స్టార్టింగ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ స్వీట్, బట్ ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ బిటర్. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చా, బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చా, ఉండడంలో తప్పేంటి అంటున్నావు కదా. నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు వివాహమై భార్యాభర్తలు నిలబడ్డారు. వరుసగా వచ్చి మీ ఆవిడకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎవరు వీరు అంటే, హీఈస్ మై బాయ్ ఫ్రెండ్, ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ మీ భార్య అంటుంది అనుకో, నీకు ఎలా ఉంటుంది? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అంటున్న అమ్మాయికి తను వివాహం చేసుకుని ఆ పెళ్లిపేటలో ఉన్నప్పుడు ఆ పెళ్లికి వచ్చిన వారిలో చాలా మంది అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ చేసుకున్నావు, మీ ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు పంచుకున్నాం అని చెప్తుంటే నీకు ఎలా ఉంటుంది? అప్పుడు పర్వాలేదు అనుకుంటావా? అందుకే వివాహ బంధాలు చాలా విలువైనవి. సరదాగా లోకానుసారంగా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని తిరగడమే గొప్ప అనిపించవచ్చు, కానీ అది అబద్ధం. తొందరపడి లోక మార్గంలోకి పోవద్దు. డు నాట్ ఫాలో ద ఫ్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రోమపత్రిక 12:1-2 వచనాలు రాయబడ్డాయి. ప్రతి నిజ క్రైస్తవునికి, దేవుని యందు భయభక్తి కలిగిన వానికి మొట్టమొదటిగా ఉండాల్సింది గదిలో ప్రార్థన, మదిలో దేవుని వాక్యం, వీధిలో సాక్ష్యం. మాకు తెలిసినంత వరకు స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చాలామంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ అతను జీసస్ను ఫాలో చేస్తాడు, అతను భక్తి కలిగిన వాడు, ఆమె భక్తిపరురాలు, ఆమె ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, మంచి బిహేవియర్ కలిగిన వారు. వారు మాట్లాడేవారు, కానీ ఆమెకి ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా మాకు కనబడలేదు, అతనికి ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా కనబడలేదు. కానీ అందరితో మంచిగా కలివిడిగా ఉండడం, మంచిగా లెసన్స్ నేర్చుకోవడం, వారి చూపులో, వారి మాటల్లో, వారి వినికిడిలో మంచి విషయాలకే చోటిచ్చారు, కానీ వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వలేదని వాళ్ళ జీవితాల గురించి సాక్ష్యం ఇచ్చిన వారిని నేను చూశాను. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చూస్తూ, పోర్నోగ్రఫీ వాటితో ప్రేరేపించబడి ఒక్కొక్కరిని లోపరుచుకోవడానికి, ఎదుటి వ్యక్తిని పడగొట్టడానికి ఏ మాటలు మాట్లాడాలని నేర్చుకుంటున్నారు. అపవిత్రమైన మార్గంలోకి వెళ్ళకండి. పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తుండగా ప్రభు అయిన దేవుడు మీ జీవితాలను సరైన భాగస్వామితో, యథార్థమైన భక్తి కలిగిన ఆత్మీయులతో మీ వివాహం జరిగించి ఆయన మహిమ పొందును గాక. గాడ్ బ్లెస్ యూ.